దాత వారి యొక్క పాద ప్రక్షాళన జరిగింది. దాని తర్వాత అలంకారం జరుగుతోంది. భాగశామి వో గంధాః అలంకరణార్థాయిమే కుంకుమ అలంకరణార్థాయిమే అక్షతాః ఇమాని పుష్పాని స్వర్ణ పుష్పాని సకలారాధనైః శోభానాం సమర్పించడం జరుగుతుంది. మహావిష్ణు స్వరూపుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ కి పారాణి సమర్పించారు. ఓం ఇప్పుడు శ్వశురదత్త యజ్ఞోపవీతం, మామగారు వేసేటువంటి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. చిరంజీవి మంచు మనోజ్ కి పరమం పవిత్రం ప్రజాపరేర్యసహజ పురస్తాదే ఆయుష్యమత్రియం ప్రతిముంజ శుభ్ర యజ్ఞోపవీతం బలమస్తు తేజ గృహస్థాశ్రమాధికార యోగ్యత సిద్ధిరస్తు. శ్రీమతి దంపతులు తమ అల్లుడిని ఆశీర్వాదం చేసి వివాహ మధుపర్క కట్నో సువర్ణ అంగుల్యాభరణో 10 కోట్ల గట్టి వరహాలు సకల సౌభాగ్యములు పత్రం పుష్పం మధుపర్కో మధుపర్కః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాధో మధవ్యోసాని దధిత్రావణ్ణో అకారిషం విష్ణోరశ్వస్య వాదినం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాధో మధవ్యోసాని ఆప్యాయస్య సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే. మహావిష్ణు స్వరూపుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ గారికి మధుపర్క ప్రాసన జరుగుతుంది. తేనె, పెరుగు, అరటిపండు కలిపినటువంటి మిశ్రమాన్ని అత్తమామగారులు నూతన వరుడైనటువంటి మంచు మనోజ్ కుమార్ కి సమర్పిస్తున్నారు. ఆయన ప్రాసన చేస్తున్నారు. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యే పరమే నాన్నాద్యేన వీర్యే పరమోన్నాధో మధవ్యోస మధువాతారుతాయతే మధుక్షర సింధవః. మనోజ్ కుమార్ నామధేనో మమత ఇది క్రమగమూర్ధ్వం విసృజేత్. ఓం కల్పయత పైకి కోస్లాగా వేసి వెనకట ఎవరైనా పెద్దవాళ్ళ ఇళ్లలో, రాజుల ఇళ్లలో వివాహం జరిగితే అలా ఒక ఆంబోతుమైన వాళ్ళ యొక్క రాజముద్ర ముద్రించి వదిలేసేవారు. అలాగే ఇప్పుడు మనం ఒక ఒక్క మీద ఒక
రాజముద్ర మంచువారి ముద్ర వేసి ఒక్కలాగా టాస్ లాగా విసిరేయడం జరిగింది. ముహూర్తంలో మనం ముఖ్యమైనటువంటి ఘట్టానికి ఇప్పుడు ప్రవేశించి ఉన్నాము. అంటే కన్యను దానం చేయటం, కన్యాదానం. అన్ని దానముల కంటే కన్యాదానం చాలా గొప్ప దానమని చెప్పి వేదంలో చెప్పబడి ఉంది. ఆ దానం కన్నా కూడా విద్యాదానం చాలా గొప్పది. అది మంచువారి కుటుంబం తరఫున ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం వారిచ్చి ఈరోజు దేశ విదేశాల్లో వారి పేరు ప్రఖ్యాతులు పొంది వారి పేరుని ఈరోజు అనుకుంటూ ఉన్నారు. అటువంటి మంచువారి కుటుంబం అంటే మంచివారి కుటుంబం అని పేరు. అంటే వారు చాలా మంచివారని పేరు. మంచు ఎలా కరుగుతుందో అటువంటి సహృదయం కలిగిన మంచులాంటి కరిగిపోయేటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టే వారికి మంచు అనేటువంటి ఇంటి పేరు వచ్చింది. అంటే వారు చూడడానికి కొంచెం ఉత్తమం క్షణకోపస్య అన్నాడు. ఉత్తముడికి ఎప్పుడు ఒక్క క్షణమే కోపం, ఆ క్షణంలో కోపం తగ్గిపోతుంది. అటువంటి ఉత్తముడు మా మంచు మోహన్ బాబు గారు. మంచు కుటుంబం ఈరోజు మల్లిడి కుటుంబంతో కూడా సంబంధం చేస్తున్నారు. మల్లిడి వారి కుటుంబం మంచు కుటుంబంతో కలుస్తున్నది. అటువంటి శుభ సందర్భంగా ఇంకొక శుభ సందర్భం, మనోజ్ బాబు గారికి ఈరోజు జన్మదినోత్సవం. మనమందరూ కూడా జోహార్లు ఆయనకు మనోజ్ బాబు గారికి చెప్పాల్సినటువంటి సమయం ఉంది. అటువంటి శుభ సందర్భంగా దాసరి నారాయణరావు గారు ఇప్పుడు చక్కటి ఒక వాక్యాన్ని నా చెవిలో వేశారు. మల్లెడి వారి వంశం మంచులో ఉంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందనేటువంటి. మల్లెలు మంచులో ఉంటే ఎప్పుడు నిరంతరం అది తెల్లగా ఉంటుంది, అది ఎప్పుడు వాడిపోదు, శాశ్వతంగా ఉంటుంది. అటువంటి ఒక వచనాన్ని ఆయన మనస్ఫూర్తిగా మల్లెలు మంచులో ఉంటే అది ఎప్పుడు శాశ్వతంగా చల్లగా ఉంటుంది. జోహార్. సూపర్. మోహన్ బాబు గారి ఆత్మార్థ గురువు అయినటువంటి దాసరి నారాయణరావు గారు ఆయన శుభాశిస్సులు వివాహానికి ముందుగానే చక్కటి ఆయన మధుర వాక్కులతో ఒక వాక్యాన్ని వినిపించారు. మాకందరికీ ఆనందంగా ఉంది. ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి మంత్రపఠనంతో పూర్తి చేసి కన్యాదానం 9 గంటల 10 నిమిషములకు జీలకర్ర బెల్లం సుముహూర్తం జరుగుతుంది. తదనంతరం వెంటనే మంగళసూత్ర ధారణ కూడా జరుగుతుంది. మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా వేదికకు మేము ఆహ్వానిస్తాము. అప్పుడు మీరందరూ కూడా పెద్దలు వేదిక మీద ఆహ్వానించి పైకొచ్చి వధూవరులను ఆశీర్వదించవలసిగా కోరుతూ, అంతవరకు కూడా మీరందరూ సావధానంగా ఈ వేదమంత్రాలు వింటూ ప్రశాంతతమైనటువంటి ఒక వాతావరణంలో మల్లెలు ఇటు మంచు రెండు కూడా చాలా చల్లటితనాన్ని ఇచ్చేటువంటి రెండు మంచి కుటుంబాలు కలుస్తున్నటువంటి సమయంలో వేద మంత్రోచ్చారణల మధ్య వివాహ మంగళ వేదిక మధ్య చక్కటి రామచంద్రమూర్తి కళ్యాణానికి ఎలా వేదిక ఉండాలో ఆ వేదికను ఎలా అలంకరింపబడి వేదంలో చెప్పారో అటువంటి బ్రహ్మాండమైనటువంటి వేదికను మైథల్యా నగరే వివాహ సమాజే అంటే ఈ వివాహం మిథిలాపురిలో జరిగిన వివాహంలాగా ఉంది. కళ్యాణ వేద్యంతరే ఆ కళ్యాణ వేదికలో సామంతే విమలేందు రత్న ఖచితే అంటే రత్నమయమైనటువంటి యొక్క మంటపం
సామంత మహారాజులందరూ కూడా వీక్షించి ఉన్నారు. తత్ర కచితే పీఠే వసంతే శుభౌ. అటువంటి పీఠంలో వసంత పీఠంలో వధూవరులిద్దరు కూడా ఆసీనులై ఉన్నారు. శృణ్వంతో నిగమార్త వేద విదుషాం ఆశీర్గిరారాజితౌ. శృణ్వంతౌ వేద విదుషాం అంటే వేద విధులు యొక్క ఆశీస్సుల మంత్రాలు. మద్రాస్ మహానగరంలో గురువులైనటువంటి తాండ్ర అశ్విని శాస్త్రి గారు, తాండ్ర రోహిణి శాస్త్రి గారు, అలాగే తిరుపతి క్షేత్రం నుంచి శ్రీ మల్లాది సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే హైదరాబాద్లో స్థానిక పురోహితులు అపోలో హాస్పిటల్ శ్రీ భట్టాచార్య గారు కుమారుడితో సహితంగా ఇక్కడ వేదోచ్చారణ మధ్య ఈ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. శృణ్వంతౌ నిగమార్త వేద విదుషాం ఆశీర్గిరారాజితౌ పాయాస్తాం సువధూవరౌ రఘుపతే కుర్యాత్ సదా మంగళం. వధూవరులు సీతారామలక్ష్మణులాగా కూర్చున్నారు ఇక్కడ. ఇటువంటి సమయంలో మహాసంకల్పం. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాం భ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణేనావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధార చక్షుకోత్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళస్యోపరి తలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకస్యాథో భాగే చక్రవాక శ్రీశైల మహావరజ నగమధ్యవర్తిని మహానారాజమాన ఫణిరాజచేతస్య సహస్రఫణామణమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్టదిగ్ధంతి శుండాదండోత్తంభితే ఇంద్రాగ్నిజమనిరితి వరుణవాజు కుబేరయీశాన్యాది దిక్పతిస్థితే అమరావతి అశోకవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి అలకావతీతి అష్టౌ పుణ్యపురీ విరాజితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర బెంగాళ నేపాళ మలయాళ కేరళ కోసల కుంతల జ్వాలా చాళ్వ మగధ మాళవ మత్స్యవత్స భద్రమైంద సింధు సైంధవ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ద్రవిడ ద్రావిడ పాండ్య పులింద పారచీక బాక్లీక బర్భర విదర్భ కేకయ గురుగిరిత దశార్త హూణ టంకణ కొంకణ యవన శూరచేన విదేహ చేది భోజ అవంతాఖ్యాది షట్పంచాశద్దేశ సమలంకృతే యమనియమాచర ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధ్యంగాంగ యోగ నిష్ఠాగరిష్ట వశిష్ఠ బాలకిల్య విశ్వామిత్ర వాల్మీకి కశ్యప కార్య గౌతమ ఆంగీరస దక్ష పరాశర జైమిని పతంజలి కణ్వ బోధాయన ఆశ్వరాజన ద్రాక్యాజన కాత్యాజన వైశంపాజన చనక చనందన చనత్కుమార చనత్సుజాత అగస్త్య శౌనకాది అనేక మునిరాజ విరాజితే మలయ మారుత భూపాళ ఉదయం బిలహరే ధన్యాసే సావేరే అసావేరే ముఖారే శ్రీరాగం దేవగాంధారే దర్భార అఠాడ వరాళే పంతు వరాళే శుభ పంతు వరాళే హంసధ్వనే కళ్యాణే పూరి కళ్యాణే మ్లేచ కళ్యాణే యమునా కళ్యాణ వసంతం పుష్ప వసంతం తోడే హనుమత్తోడే దేశతోడే బెంగాళ తోడే హిందుస్థాని తోడే కాపే గీర్వాడే భైరవే ఆనంద భైరవే ఆహరే కురంజే నాటకురంజే చక్రవాకం శహానా మోహనాకరహర ప్రియా నాటక ప్రియా నాదనామ క్రియా నీలాంబరే సారేదే ఆరభే చురటే కావేరే చురటే జంఝురటే
మాయామాళవ గౌళ నారాయణ గౌళ తుషావంతం కాంబోదే యదుకుల కాంబోదే నాట గౌళ వరాళే పున్నాగవరాళే శోకవరాళే శంకరాభరణం దీన శంకరాభరణం కమాసో బేగడ సౌరాష్ట్ర కనకాంగే నాగవర్ధనే రత్నాంగే రాగవర్ధనే హిందుస్థాన్ బెంగాళ అపురూప ఇత్యాది నానా రాగాః తగతకిట 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 ధత్తో తగతకిట 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 ధత్ ధిమిధకిట 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 ధత్తో ధిమిధకిట 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 ధత్తో తిథికిట 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 ధత్తో ధికిట తిథికిట తిథికిట ధత్ తిథికిట 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 ధత్తో ధికిట తిథికిట తిథికిట ధత్తో వెంకటేశ్వర స్వామి సన్నిధౌ వారావారాకాసుధాకరస్య మహీపాలగోత్రోద్భవస్య బాలగోత్రోద్భవస్య నగిరిరెడ్డినామధేయస్య నప్త్రీం మహీపాలగోత్రోద్భవస్య భాస్కరరెడ్డినామధేయస్య పౌత్రీ భాస్కరరెడ్డినామధేయస్య పౌత్రీ మహీపాలగోత్రోద్భవస్య మహీపాలగోత్రోద్భవస్య వీరవెంకట సత్యనారాయణ రెడ్డి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి ప్రవీణా దంపత్యోః ఏకైకపుత్రీ ఏకైకపుత్రీ మహీపాలగోత్రోద్భవీ మహీపాలగోత్రోద్భవీ ప్రణతీనామ్ని లక్ష్మీం కన్యా లక్ష్మీం కన్యా వారావారాకాసుధాకరస్య సుధాకరస్య తాళూరిగోత్రోద్భవస్య తాళూరిగోత్రోద్భవస్య రంగప్పనాయుడు నామధేయస్య నప్త్రే పనాయడు నామధేయస్య నప్త్రే తాళూరిగోత్రోద్భవస్య తాళూరిగోత్రోద్భవస్య నారాయణ స్వామి నాయుడు నామధేయస్య పౌత్రాయ నారాయణ స్వామి నామధేయస్య పౌత్రాయ తాళూరిగోత్రోద్భవస్య తాళూరిగోత్రోద్భవస్య మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు నిర్మలాదేవి దంపత్యోః నిర్మలాదేవి దంపత్యోః కనిష్ఠపుత్రాయ కనిష్ఠపుత్రాయ తాళూరిగోత్రోద్భవాయ తాళూరిగోత్రోద్భవాయ మనోజ్ నామధేయస్య వరాయ మనోజి నామధేయస్య వరాయ ముహూర్తవాద్యం. ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత నూతన వధూవరులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. జీలకర్ర బెల్ల ధారణ అయిన తర్వాత దయచేసి ఎవరూ కూడా వేదిక దగ్గరికి వచ్చి ప్రయత్నం చేయొద్దు. మేము చెప్పిన తర్వాత చక్కగా అందరూ కూడా సకుటుంబ సమేతముగా విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా మాంగళ్య ధారణ అయిన తర్వాత మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అప్పుడు అందరూ కూడా వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళొకసారి విజ్ఞప్తి, వచ్చినటువంటి ఆహుతులందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు ఇక్కడ జీలకర్ర బెల్ల ధారణ అయిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి ఆహుతులందరూ కూడా సకుటుంబముగా విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించవలసిందిగా ఓం కోరుతున్నాం. ధ్రువంతే రాజా వరుణ గట్టిమేళం బృహస్పతి భజంత్రి తదేవ
బాబు అమ్మాయిని బాగా చూడాలి. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం ఆనాం అత్యంత ఆనుకూల్యతోగా ఫలసిద్ధిరస్తు. మనోజ్ గారు ఇంతకు ముందు ఎన్నిసార్లు అమ్మాయిని చూసినా లెక్కలేదు, ఇప్పుడు చూడటమే లెక్క. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నూతన మధువులను ఆశీర్వదించి పక్కకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మాంగళ్య ధారణ అయిన తర్వాత మిగతా వీక్షించడానికి వచ్చినటువంటి ఆహుతులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆహుతులందరికీ సూచన, మాంగళ్య ధారణ తరువాత మీరంతా వచ్చి ఆశీర్వదించవలసిందిగా మా యొక్క సూచన. దయచేసి అందరూ మా వేదికపైకి దయచేసి ఎవరు రాకూడదు. మాంగళ్య ధారణ అయిన తర్వాత మేము చెబుతాం, అప్పుడు మీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇప్పుడు ఎవరు కూడా రాకూడదు. దయచేసి కొంచెం పక్కగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఒక్క 5 నిమిషాల వరకు దయచేసి ఆహుతులందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి ఇంకొక 5 నిమిషాలు వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. మాంగళ్య ధారణ అయిన తర్వాత అందరూ కూడా రావచ్చు. దయచేసి ఇప్పుడే ఎవరు రావద్దు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ మాంగళ్య ధారణ జరుగుతుంది. మాంగళ్య ధారణ అయిన తర్వాత వచ్చినటువంటి వీక్షకులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు కూడా వేదిక దగ్గరికి రాకూడదు. దర్శకరత్న నారాయణరావు గారు నూతన వధూవరులని ఆశీర్వదించడానికి వచ్చారు. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త అస్తు. ఓం వివృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం వృద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావయై నమః, ఓం అదిత్యై నమః, ఓం దీప్త్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్షీరోదక సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః,
ఓం అశోకాదీ నమః ఓం అమృతాదీ నమః ఓం దీప్తాదీ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాదీ నమః ఓం కరుణాదీ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాదీ నమః ఓం పద్మహస్తాదీ నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాదీ నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాదీ నమః ఓం రమాదీ నమః ఓం పద్మమాలాధరాదీ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మింజై నమః ఓం పద్మగంధింజై నమః ఓం పుణ్యగంధాదీ నమః ఓం సుప్రసన్నాదీ నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాదీ నమః ఓం చంద్రవదనాదీ నమః ఓం చంద్రాదీ నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాదీ నమః ఓం చంద్రరూపాదీ నమః ఓం ఇందిరాదీ నమః ఓం ఇందుశీలాదీ నమః ఓం ఆశ్లాదరంజై నమః ఓం పుష్యై నమః ఓం శివాదీ నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాదీ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం దుష్టై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరంజై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాజై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాజై నమః ఓం వరారోహాజై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాజై నమః ఓం ఉదారాంగాజై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యగర్జై నమః ఓం సిద్ధజై నమః ఓం శ్రేణసౌఖ్యాజై నమః ఓం శుభప్రదాజై నమః ఓం నృపవేశ్మగతానందాజై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాజై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాజై నమః ఓం సముద్రతనయాజై నమః ఓం జయాజై నమః ఓం మంగళాజై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాజై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం ధనలక్ష్మీ నమః ధాన్యలక్ష్మీ నమః పశులక్ష్మీ నమః సంతానలక్ష్మీ నమః వీర్యలక్ష్మీ నమః ధైర్యలక్ష్మీ నమః ఆదిలక్ష్మీ నమః గృహలక్ష్మీ నమః గృహలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః అన్నలక్ష్మీ నమః అన్నలక్ష్మీ నమః ఆమెను చూసి చెప్పండి అన్నలక్ష్మీ నమః అన్నలక్ష్మీ నమః ప్రాణలక్ష్మీ నమః ప్రాణలక్ష్మీ నమః కుంకుమలక్ష్మీ నమః కుంకుమలక్ష్మీ నమః మనోలక్ష్మీ నమః మనోలక్ష్మీ నమః ప్రసన్నలక్ష్మీ నమః ప్రసన్నలక్ష్మీ నమః యజ్ఞలక్ష్మీ నమః యజ్ఞలక్ష్మీ నమః కీర్తిలక్ష్మీ నమః పుష్టిలక్ష్మీ నమః పుష్టిలక్ష్మీ నమః వైభవలక్ష్మీ వైభవలక్ష్మీ నమః నమః మాంగళ్య మహాలక్ష్మీ మాంగళ్య మహాలక్ష్మి ఇద్దరు చెప్పండి మాంగళ్య ఇద్దరు అనండి మాంగళ్య మహాలక్ష్మి నమో నమః నానావిధ పరిమళ కుంకుమార్చన పూజాం సమర్పయామి దశాంగం కుంకులోపేతం సుగంధం సుమనోహరం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మాంగళ్య మహాలక్ష్మీ నమః ధూపమాగ్రాపయామి మాంగళ్య మహాలక్ష్మీ నమః దీపం దర్శయామి మాంగళ్య మహాలక్ష్మీ నమః ధూపదీపానంతరమాచమనీయం సమర్పయామి మధురఫలం ఓం భూర్భువః స్వః. నివేదయామి. మధురఫలం నివేదయామి ఓం ప్రథమాత్మనే నమః ఓం ద్వితీయాత్మనే నమః ఓం తృతీయాత్మనే నమః ఓం చతుర్థాత్మనే నమః ఓం పంచభూతాత్మనే నమః ఓం మాంగళ్య మహాలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి ఓం సిద్ధలక్ష్మీ లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీ దేవతాయై నమః నానావిధ కుంకుమాక్షర పూజాం సమర్పయామి రక్షాం భారత గోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి మాంగళ్య మహాలక్ష్మీ నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం
తంతు నానేన మమ జీవన హేతునా కంఠే వక్రామి శుభగే మాంగళ్య తంతు నానేన మమ జీవన హేతునా కంఠే వక్రామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తమో అస్తో ధ్రువంత ముహూర్తో అస్తు మాంగళ్యధారణ మహోత్సవం జరిగింది. నూతన వధూవరులు ముందర ఒక 2 సింహాసనాలు వేసుకొని అక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడు వీక్షించడానికి వచ్చినటువంటి ఆహుతులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సకుటుంబముగా విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడే మాంగళ్యధారణ సుముహూర్తం జరిగింది. ముందర చక్కగా 2 సింహాసనాలు వేసి నూతన వధూవరులు ఆశీర్వదించడం జరుగుతుంది. నందమూరి నరసింహం బాలకృష్ణ గారు నూతన వధూవరులని ఆశీర్వదించడానికి వేదికపైకి వచ్చినారు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావా పశుమాన్ భవతి మాలకాధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇప్పుడు ఆశీర్వచన సమయం.